Hello viewers, please like my video, subscribe to my channel. 5 AM to 2 PM వరకు డైలీ వ్లాగ్ ఎలా ఉంటుందనేది. యాక్చువల్లీ నేనైతే నిన్న 5కి అలారం పెట్టుకున్నాను కానీ 4:10కే లేసాను. ఇంకా నిద్ర పట్టలేదు. కాసేపు ఫోన్ చూస్తా, తర్వాత ఇల్లు ఉడ్చినాక తడిబట్టే పెట్టే ముందు నాకు ఐడియా వచ్చింది, రే టైం తీయలేదని చెప్పేసి. అప్పుడు 4:45 అవుతుంది కదా, ఆల్రెడీ నేను ఇల్లు ఉడవటము, కాసేపు రిలాక్స్గా కూర్చోవడం అన్నీ అయిపోయినాయి. ఇంకా తర్వాత ఇల్లు చేసిన తర్వాత ఇల్లంతా కూడా గురువారం కాబట్టి నేను కొంచెం సాల్ట్ పసుపు వేసి తడిబట్ట పెడతాను. ఒక్కోసారి మర్చిపోతాను అంతే. ఇంకా బయట చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఇల్లు కూడా తడిబట్ట పెట్టడం మొత్తం కంప్లీట్ అయింది. కొంచెం హాల్ వరకు మిగిలిపోయింది. ఇంకా తడిబట్ట పెట్టేసి పైన సెకండ్ ఫ్లోర్కి వచ్చేసిన, ఇక్కడ కూడా పెట్టేసి ఇంకా బ్రష్ చేసుకుంటున్నాను. ఇది బ్రషింగ్ టైం అనమాట. బ్రష్ చేసేసి స్నానం చేసి వచ్చేసి ముందైతే నేను రైస్ చెరిగేసి ఇంకా వాటర్ నింపేసి పెడతాను, నానత ఎక్కువసేపు రైసు. అలాగే ఆకుకూరలు కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక 1 అవర్ వాటర్లో ఉంచుతాను, ఆ కూర అంతా తగ్గేంత వరకు. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మాకు శనగలు, పిల్లలకు చపాతి. ఇంకా అవన్నీ సర్దేసుకొని గార్డెన్లోకి వచ్చేసిన పువ్వులు కోయడానికి. ఇంకా పూజ కోసం పువ్వులు కోయడానికి అయితే వచ్చిన. ఈ మధ్య మన గార్డెన్లో పువ్వులు అయితే చాలా గుత్తులుగా పూస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు వీటికి నేను ఇస్తున్న ఫర్టిలైజర్స్ షార్ట్ వీడియోలో కూడా చెప్తున్నాను. అలాగే మీకు ఫుల్ వీడియోస్ కావాలంటే ఒకసారి గార్డెన్ ఛానల్కి విజిట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇక చూడండి, కొత్తగా ఇన్ని పువ్వులు ఉన్నా మళ్ళీ కొత్త చిగుర్లతో చాలా వస్తున్నాయి. ఇంకా నేను పూజ కోసం అయితే ఇక్కడ గులాబీలు, మందారాలు అన్నీ అసలు ఎంత పూసాయో, అసలు చాలా ఎక్కువ వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇందులో కూడా నేను మీకు షేర్ చేస్తాను అప్పుడప్పుడే. ఇంకా టైం వచ్చేసి అప్పుడు 5:30 అలా అవుతుంది అనుకుంటా నేను పూలు కోసేపటికి. ఆల్మోస్ట్ నేను 4:10కే లేచిన కాబట్టి కొన్ని పనులు ముందే చేసేసుకున్నా. ఇక్కడైతే గులాబీలు, కనకాంబరాలు, గన్నేరు పువ్వులు కూడా అసలు ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా రోజు ఇప్పుడైతే బాగా కోస్తాను, ఇంకా డైలీ కూడా. మన్నంతా కొయ్యక చాలా రాలిపోయినాయి పువ్వులు అయితే. అసలు గార్డెనింగ్ చేయడం అనేది కూడా నిజంగా ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంటే, ఇక్కడ చూడండి మణికొండ వ్యూ ఎలా ఉందో. కింద నేను పైనుంచి టెర్రస్ పైనుంచి పువ్వులు కోస్తా కింద తీసాను అనమాట. సైలెంట్గా ఉంది, ఇంకా ఎవరు లేసుండరు. నాకు నేను చేస్తే ఎప్పుడైనా పూజ చేశానంటే ఎర్లీ మార్నింగే చేస్తాను. ఇది ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు, ఇదేమి ఇప్పుడు వచ్చిన అలవాటు కాదు. నాకు మొదటి నుంచి కూడా అంతే. పిల్లలు పోయినాక అస్సలు చేయాలనిపించదు, ఇంకా నాకు అంత ఓపిక ఉండదు. వాళ్ళు నిల్చొని వంట చేసి ఇంకా లేట్గా చేయడం అనేది అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఇంకా మన గార్డెన్లో చామంతులు కూడా బాగా వస్తున్నాయి. చామంతులు, మందారాలు, అసలు నా గార్డెన్లో ఫ్లవర్స్ రావట్లేదన్న సమస్య ఉండదు. చాలామంది కామెంట్లో చెప్తున్నారు మా గార్డెన్లో పువ్వులు రావట్లేదు అది ఇదని. పోషకాలు మనము కుండీలలో పెడతాం కాబట్టి వాటికి సరైన పోషకాలు లిక్విడ్ రూపంలో కానీ సాలిడ్ రూపంలో కానీ ఇస్తేనే పువ్వులు అనేది వస్తాయి. ఎందుకంటే నేల మీద పెట్టినవి ఆటోమేటిక్గా వాటికి పోషకాలు తీసుకుంటాయి. మన కుండీలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాటికి లిక్విడ్ రూపంలో కానీ ఏదైనా పౌడర్ రూపంలో కానీ ఇవ్వాలి. మనం చాలా చేసాము సింపుల్ మెథడ్లో, మన కిచెన్లో ఉండేవి చూపిస్తాము ఎప్పుడు కూడా. ఒకసారి చెక్ చేయండి, నేను ఈ వీడియోలో కూడా నెక్స్ట్ చూపిస్తాను. ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి, పూజకు కావాల్సిన పువ్వులన్నీ కోసేసుకున్నాను. టమాటాలు కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయో. ఇంకా కిందికి వచ్చేసి ఇంకా చిత్రపటాలన్నీ నిన్ననే తుడిచిపెట్టుకున్నాను కదా వెనస్డే రోజు. ఇంక ఈరోజు మంచిగా గంధము జవాద్ వేసి గంధము కుంకుమ అంతా అలంకరణ చేసేసి మంచిగా ఇంకా దీపారాధన అయితే చేసేసాను. ఇంకా తులసమ్మకు కూడా పసుపు రాసి మంచిగా తులసి కోటకు మొత్తం కూడా పసుపు రాశాను. ఈ మధ్య నా తులసమ్మ నిద్రపోతే నేను కొత్త తులసమ్మ పెట్టుకున్నాను. అది ఎలా పెట్టుకున్నాను, సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కమలం ముగ్గేసుకొని దానిపైన కొంచెం కుంకుమ వేసి ఇంకా చూడండి ఇంకా దీపారాధన అయితే చేసిన. అసలు తులసి కోటకి ఇలా పసుపు రాసి, ఇంకా నా ఫోన్ కొంచెం బ్లర్రీగా వస్తుంది కానీ బయటనైతే ఎంత కలగా కనిపించిందో. ఫోన్ ఏంటంటే వాటర్లో పడి కొంచెం క్లియర్గా రావట్లేదు వీడియోస్ ఈ మధ్య. చాలా బాగా అసలు మనం ఎప్పుడైనా తులసి కోటకు పసుపు రాయాలి. ఎంత ఎల్లో పెయింట్ ఉన్నా సరే మనం పసుపు రాసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా బాబా సూత్రాలు అవన్నీ చదువుకొని దీపధూప నైవేద్యాలు సమర్పించేసిన.
మంచిగా చేసుకుంటా ప్రశాంతంగా పొద్దున్నైనా సరే అన్ని శ్లోకాలు చదువుకుంటా. బాబాయ్ కానీ వెంకటేశ్వర స్వామి కానీ రోజు రోజుకి నా నోటికి చాలా వచ్చినవన్నీ చదివేస్తాను. ఇంక ఈ విధంగా పూజ తర్వాత అయితే ఇంకా వంటలోకి వెళ్ళిపోవాలి. ఇంకా వంటలోకి వెళ్ళడానికి ముందే అన్నీ నేను వాష్ చేసి పెట్టుకున్నాను కదా. ఈరోజైతే పాలకూర రైస్ చేస్తున్నాను పిల్లల లంచ్ బాక్స్లోకి. అసలు రైస్ అప్పుడు కూడా తీద్దామనుకున్నాను, కొన్ని ఇంకా మర్చిపోతాను. ఇది పాలకూర రైస్ కోసం పాలకూర ఉడికించి దాన్ని మిక్సీ చేసేసుకొని నెయ్యి వేసి రైస్ చేస్తాను. అలాగే ఇక్కడ ఆలు ఫ్రై చేస్తున్నాను చపాతీలోకి. పిల్లలు చపాతీ తినేసి రైస్ ఏమో బాక్సులు పెట్టేసుకుంటారు. వైట్ రైస్ కూడా ఇక్కడ అయిపోయింది, వండేసాను. ఇంకా చపాతీ కూడా చేశాను, బట్ అది చూపించలేదు. ఇక్కడ చపాతీ మా చిన్నబాబు టిఫిన్ తినలేదు, అందుకే వాడికి చపాతీ ఆలు ఫ్రూట్స్ కూడా పెట్టాను. మా పెద్దబాబు టిఫిన్ తినేసి వెళ్తాడు వాడు, అందుకే ఫ్రూట్స్ ఓన్లీ వీడికి పెట్టాను. పాలకూర రైస్ జీడిపప్పు చేసా. ఇంకా వాళ్ళు వెళ్ళి వాళ్ళని పంపించేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ నేను ఓన్లీ తులసమ్మ దగ్గర ముగ్గేస్తాను. ఇటు సైడు ఏంటంటే చాక్ పీస్ కదా, కొంచెం చీకటిగా ఉంటే సరిగ్గా కనబడదు. అందుకే పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ ముగ్గు అనేది మంచిగా వేస్తాను. నేను పెట్టుకున్న తులసమ్మ బాగుందని చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ముగ్గు వేసుకున్నాను. మళ్ళీ ఇంకా పిల్లలు మా హస్బెండ్ కూడా స్నానం చేసి అగరత్తులు అది వెలిగించారు. అలాగే ఇంకా నాకు చిన్ని కృష్ణయ్య ఉన్నాడు అక్కడ. నేను పిల్లలు వెళ్ళిన తర్వాత మొత్తం కృష్ణయ్యని కొంచెం మంచిగా గంధంతో అలంకరణ చేసి పువ్వులతోని, ఈరోజు మన గార్డెన్లో కోసిన పువ్వులు అప్పుడు పూయలేదు కదా, అందుకే ఇప్పుడు మళ్ళీ మొత్తం చూపిస్తున్నాను. చూడండి అప్పుడు ఎంత మంచిగా చక్కగా పూసాయి. ఇంకా కృష్ణయ్యని మంచిగా గంధంతో అలంకరణ చేసి ఇక్కడ కూడా పువ్వులతో. ఇక్కడ దీపం ఏం వెలిగించలేదు, జస్ట్ నేను అరోమా క్యాండిల్ వెలిగిస్తాను. ఇక కొంచెం ఈరోజు చాలా పని ఎక్కువైందని ఇంకా అది లోపల ఎక్కడ ఉండే అవి వెతకాలి, అందుకే ఇంకా వెలిగించలేదు. ఫ్రైడే రోజు వెలిగిస్తాను. ఇలా కృష్ణ దగ్గర కూడా లివింగ్ రూమ్లో ఇలా పెట్టుకుంటే మంచి సువాసన భరితంగా ఉంటుంది పువ్వులు అనేది. పిల్లలు చపాతి చేశారు, వాళ్ళు తిని వెళ్ళిపోయారు. నేను శనగలు నైటే నానపెట్టుకున్నాను. ఇవి బాయిల్ చేసి ఇందులో కొంచెం టమాటా, కీరా, ఆనియన్స్ అన్నీ వేసేసి కొంచెం కారం వేసేసి నిమ్మకాయ వేసుకొని ఇవి తిన్నాము మేమిద్దరము. ఇంకా ఇదే ఈరోజు, అంటే అప్పుడప్పుడు ఇది తింటాము, లేదంటే మామూలుగా ఇడ్లీ దోశ రాగి పిండితో చేసినవి అవి తింటాము. మ్యాక్సిమం సండే ఇది చేస్తాను ఎక్కువ. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి అయితే మళ్ళీ బ్రౌన్ రైస్ చేయాలి, టమాటా చారు చేస్తున్నాను ఈరోజు. ఆల్రెడీ మా హస్బెండ్ వచ్చి తిని వెళ్ళిపోయారనమాట. ఇవి ఈరోజు వంటలని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. పొద్దున్న చేశాను కదా ఆలు ఫ్రై, వైట్ రైస్, ఇక్కడ అదే పాలకూర రైస్, ఈ టమాటా చారు, బ్రౌన్ రైస్ అనేది నేను ఆఫ్టర్నూన్ చేశాను. యాక్చువల్లీ అసలు నాకు ఏదో ఫోన్ వచ్చింది అప్పుడు వంట చేసేటప్పుడు, అందుకే తీయలేకపోయాను. ఆ వంట చేసేది కూడా తీద్దాం అనుకున్నాను కానీ ఫోన్ రావడం వల్ల మాట్లాడుతూ ఉండిపోయి మర్చిపోయాను. ఇది బ్రౌన్ రైస్ తినబోయే ముందనమాట. మా హస్బెండ్ తిని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను తింటున్నాను ఫోన్ మాట్లాడుతూ. అలాగే ఇంకా తినేసాను అనమాట. కొంచెం క్లిప్ అయితే తీసా. ఈరోజు బ్రౌన్ రైస్లోకి ఆలు ఫ్రై కదా, ఆలు ఫ్రై అయితే అంత బాగోదు అసలు. మేము ఆలు ఫ్రై పిల్లల వరకే చేస్తాను ఎప్పుడైనా సరే. కాకపోతే ఇంక ఈరోజు కొంచెం ఇక పని ఇవాళ ఎక్కువ అవుతుందని చెప్పేసి దీంట్లోకి టమాటా చారు, ఆలు ఫ్రై కూడా బాగుంటుందని చెప్పేసి ఇక కొంచెం ఆలు ఫ్రై ఉంది కదా అని చెప్పేసి టమాటా రసం కూడా చేసిన. నాకు మళ్ళీ డబల్ వంట అయితే ఖచ్చితంగా ఉంటుంది పిల్లలు పోయిన తర్వాత. ఈ బ్రౌన్ రైస్ ఎప్పుడైతే మళ్ళీ ఇంతకుముందు ఒక 2 months బంద్ చేసినాం, ఇంకా ఈ మధ్య మళ్ళీ తీసుకొచ్చిన ఇంటి దగ్గర నుంచి, అందుకే మళ్ళీ స్టార్ట్ చేసిన. పొద్దున్నే బ్రౌన్ రైస్ కుక్ చేసుకోవాలంటే పొద్దున్నే నానబెట్టుకోవాలి. దాదాపు ఒక 2 hours 3 hours అయినా నానాలి. ఇంకా ఇలా టమాటా చారు అయితే పోపు చేసుకొని ఇంకా వేడిగా టమాటా చారు, వేడిగా రైస్ ఉంది, చాలా బాగుంది అసలు. ఈ కాంబినేషన్ బాగుంటుందో ఉండదో అనుకున్నా కానీ టమాటా రసం వేసుకున్న తర్వాత ఆలు కాంబినేషన్లో చాలా బాగుంది. చాలామంది బ్రౌన్ రైస్ అని చెప్తే వామ్మో అది ఎట్లా తింటారా బాబోయ్ అంటున్నారు మా ఫ్రెండ్స్ అలా. కానీ ఒకసారి మనం తినడం అలవాటు చేసుకున్నాక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని సాంబార్లోకి కానీ, పెరుగులోకి కానీ, టమాటా రసంలోకి కానీ బాగుంటుంది. చికెన్ సూప్ అంటే చికెన్ పులుసు గ్రేవీ ఉంటుంది కదా, దాంట్లో కూడా బాగుంటుంది. తినడం అలవాటు చేస్తే అది చాలా నచ్చుతుంది మనకు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఎక్కువ ఆకలి అవ్వదు, ఇది అది తినాలనిపించదు.
నేను కూడా ఈ మధ్య కొంచెం సంక్రాంతికి అప్పలు తిని కొంచెం వెయిట్ అయ్యాను అనిపించింది. అందుకోసమనే మళ్ళీ స్టార్ట్ చేసినాం. మా హస్బెండ్ అయితే ఎంత ఇష్టంగా తింటారో బ్రౌన్ రైస్ అయితే. ఇంకా నా లంచ్ తర్వాత ఒక్కసారి ఇంకా పొద్దున ఎప్పుడో 4:30కి ఇల్లు ఉడ్చాను కదా, ఒక్కసారి ఇల్లు ఉడ్చేసి ఇంకా అలా కొద్దిసేపు రిలాక్స్ అయితే ఇంకా టైం వచ్చేసి అయితే 2 అవుతుంది. పిల్లలు 3:30కి వస్తారనమాట. అప్పటి వరకు ఇంక ఇల్లు చూసారు కదా ఫ్రెండ్స్, 2 PM వరకు అయితే ఇంకా నేను వంటలు చేసేది ప్రాపర్గా చూపించలేదు. మరి ఒక వ్లాగ్లో ఖచ్చితంగా ఎలా చేస్తాను వంటలు అది ఇది అనేది కూడా ఇంకా చూపిస్తాను. ముందు ముందు కొన్ని నా రొటీన్ వ్లాగ్స్ ఏంటి, టైమింగ్స్ ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను, ఎలా సింపుల్గా చేసుకుంటాను అనేది. ఇప్పుడు నాకు ఇన్ని వంటలు చేసినా కూడా అంత బర్డెన్ అనిపించదు, ఎందుకంటే మనం పొద్దున కొన్ని వంటలు తర్వాత అంటే మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు చేసుకోవాలి కదా. ఇంక ఇది బ్రౌన్ రైస్ వండడం కూడా పని, కానీ మన హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు కదా. నేనైతే ఏ పని అయినా కూడా ఇష్టంగా, ఇంకా నా గార్డెన్ పనులు మధ్యలో చాలా ఉంటాయి, ఇంకా అది కూడా మీకు చూపించలేదు. మరొక వ్లాగ్లో నా గార్డెన్ మధ్యలో నేను గార్డెన్ వర్క్స్ కూడా చేసుకుంటాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.